అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పథకాలకు ఆమె ప్రారంభోత్సవం చేశారు. కోటి రూపాయల వ్యయంతో సింగనమలలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పట్టణంలో నూతన గ్రంథాలయంను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డల పద్మావతి మాట్లాడుతూ పేదలకు సంక్షేమం అందాలంటే మరోసారి వైసీపీ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ క్రీడల్లో భాగస్వాములై మరి ఆరోగ్యపరంగా కావచ్చు, మనసుకి ఉల్లాసం కూడా కావచ్చు, ఇవన్నీ ఉండాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అన్న ఏది మొదలుపెట్టినా అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఇవన్నీ కూడా పిల్లలతో కూడుకున్నవే. మరి విద్యార్థులకి ఇంతకు ముందు గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ అలాగే అతి ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ 5 years ఎలక్షన్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఓటేస్తారా లేదా అని మాత్రమే చూసేవాళ్ళు. ఈరోజు జగనన్న భవిష్యత్ తరాలు బాగుండాలి, ఓటేసే వాళ్ళు కాదు, చిన్న పిల్లలకు కూడా చాలా అవసరం ఈ సంక్షేమ పథకాలు. అలాగే ఇలా ఆటల్లో కానీ అన్నింటిలో కూడా మన రాష్ట్రం ముందుండాలంటే మొత్తం నేటి బాలల చేతిలో ఉందని చెప్పి జగనన్న ఆలోచించారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో మీకు ఉపయోగపడేలాగా మీ ఫ్యూచర్